బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది అభిమానులు ఆయన బాటలో నడుస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జనసేన ఇన్ఛార్జ్ చార్టెడ్ అకౌంటెంట్ అయిన రేఖ గారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు చిరంజీవి గారి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా వారంతా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే రేఖ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నామా, మీరు బాగున్నారా? బాగున్నాను. హైదరాబాద్లోని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేట్ చేయించడానికి మీరు కొంతమందిని తీసుకుని వచ్చారు. ఎంతమందితో బ్లడ్ డొనేట్ చేయించారు? ఈరోజు ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ మేము బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన 70వ వసంతానికి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా మేమందరం కూడా నార్మల్గా ప్రతిసారి మా కాన్స్టిట్యున్సీస్లో చేస్తాము, కానీ ఈసారి ఇక్కడ చెయ్యాలన్న ఉద్దేశంతో అందరు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీరు బ్లడ్ డొనేట్ చేశారు? నేను వ్యక్తిగతంగా 3 సార్లు డొనేట్ చేయడం జరిగింది. కానీ ప్రతిసారి కూడా మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారి బర్త్డే కానీ ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ బ్యాంక్కి మేము డొనేట్ చేస్తూనే వస్తున్నాం. ఎందుకంటే చాలామందికి అది ఉపయోగపడుతుంది కాబట్టి స్థానికంగా ఖచ్చితంగా ఆ రోజుల్లో మేము బ్లడ్ డొనేషన్ అనేది 3 డేస్ని డ్రైవ్గా చేస్తూ వస్తాం. నార్మల్గా ఆడవాళ్ళు బ్లడ్ డొనేట్ చేయాలంటే కాస్త వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు. మరి మీరు 3 సార్లు ఎలా చేశారు? సార్ స్ఫూర్తితో చాలాసార్లు మేము ఇవ్వాలనుకోవడం ఇలా అవ్వడం వల్ల, కానీ ధైర్యం చేసి ఇవ్వడం స్టార్ట్ చేసాం. అలా 3 టైమ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇవ్వచ్చు, కానీ మొన్ననే ఇవ్వడం వల్ల ఇవ్వలేకపోయాం. బ్లడ్ డొనేట్ చేయడం విషయంలో చాలా మందికి చాలా రకాలైన డౌట్స్ ఉంటాయి. వాటికి మీరు ఏం చెప్తారు సమాధానం? అంటే బ్లడ్ ఇవ్వడం అనేది చాలామంది ప్రాణాలు నిలబెట్టడానికి, యాక్చువల్గా చెప్పాలంటే లేడీస్కి, చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి అవసరం అవుతుంది. సో కాబట్టి అందరికీ ఇలాంటి క్యాంప్స్ ద్వారా ఏదైతే చిరంజీవి గారి బర్త్డే టైంలో కానీ వీటిలో కానీ క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా చాలామందికి మనము నెక్స్ట్ జనరేషన్కి ఇది తెలియజేసే విధంగా వెళ్ళాలన్న ఒక మంచి కార్యక్రమంతో చెప్తూ మేము బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. రేఖ గారు, చిరంజీవి గారు అటు సినిమాల్లో మెగాస్టార్, ఇటు రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఆయన్ని మీరు ఎలా చూస్తారు? మీకు ఎలా ఇష్టం ఆయన? సార్ ఏం చేసినా కరెక్ట్. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటేనే ఒక నిస్వార్థమైనటువంటి, ఎలా అయినా సరే పబ్లిక్కి మేము హెల్ప్ చేయాలి అని అనుకునే ఒకే ఒక ఆలోచన తప్ప ఎటువంటి స్వార్థం లేని ఫ్యామిలీ నుంచి వచ్చారు. కాబట్టి ఆయన ఎలా ఉన్నా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇంకా మంచి శిఖరాలకు వెళ్తే మా ఇంట్లో మెంబర్ ముందుకు వెళ్ళారన్నంత హ్యాపీగా మేము ఫీల్ అవుతాం. ఆయన ఒక గాడ్ ఫాదర్గా మేము ఆయనను ఫాలో అవుతాం. చిరంజీవి గారి తర్వాత మనం మాట్లాడుకునేది పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 10 సంవత్సరాలు కష్టపడి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఒక ట్రైబల్స్కి దగ్గర నుంచి చిన్న చిన్న నోటీస్, అంటే మూలాల దగ్గర నుంచి ఇన్ని రోజులు స్వతంత్రం వచ్చినా కూడా వాళ్ళకు ఇప్పటికి కూడా ఒక స్లిప్పర్స్ లేకపోవడం ఇలాంటివి కూడా ఉన్నాయా అని మనము ఆశ్చర్యంగా చూసుకునే స్థితిలో ఉన్న సిచ్యువేషన్ని ఆయన నోటీస్ చేసి ప్రజలకు ప్రతిదీ అందే విధంగా ఆయన శాయశక్తుల, అంటే ఉన్న పదవికి మంచి చేకూరే విధంగా ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయడానికి ఆయన పూనుకున్నారని మాత్రం చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వ గెలుపుకు జనసేన వీర మహిళలుగా మీ పాత్ర ఏంటి? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే సార్ మహిళలకి మంచి స్థానం ఇచ్చారు. ఎక్కడ లేని వీర మహిళ అనే ఒక పదంతో మాకు జనసేన పార్టీలో చాలా గౌరవాన్ని ఇచ్చారు. ఆ గౌరవంతో మేము అందరం కూడా చాలా గర్వంగా ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ కూటమి ప్రభుత్వానికి మా వంతు మహిళలకు ఏమి ప్రభుత్వం చేస్తుందో ప్రజల్లో తీసుకెళ్లడం, ఈరోజు అదే మనము కూటమి ప్రభుత్వం ఏర్పడడం అందరం కూడా చూస్తున్నాం. చాలా హ్యాపీగా కూడా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయింది అన్న పరిస్థితుల నుంచి అసలు ఆయనే ఒక హీరోగా అయ్యే వరకు రాజకీయాలని నడిపించారు. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక? ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి, మేము కళ్ళతో చూడాలని ప్రతి ఒక్క వీర మహిళ జన సైనికులు ఎదురు చూసాము. ఆయన ఒక్కసారి
ఆయన ప్రమాణ స్వీకారాన్ని చూస్తే చాలు అనుకున్నంత దీక్షతో పనిచేయడం జరిగింది. మమ్మల్ని అంతే క్రమశిక్షణగా ఒక మహిళలుగా ఎప్పుడు కూడా ఏ పార్టీలోనైనా కార్యకర్తలను ఇంకోటనో అంటారు, కానీ మమ్మల్ని జన సైనికులని, వీర మహిళలని, ఒక వారియర్స్గా మమ్మల్ని ప్రిపేర్ చేసి ఈరోజు చాలామందికి ఏమంటారు పాలిటిక్స్ అనేది తెలియని వాళ్ళందరికీ కూడా, ఈవెన్ నాలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీ ఇచ్చి ఆయన ఆ స్థాయికి వచ్చి వెళ్ళడం అనేది కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వింటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఆయన ప్రసంగాలు విని వాటిని అమలు చేస్తూ ఉంటారు, ఆయన బాటలో నడుస్తూ ఉంటారు. ఖచ్చితంగా అలా అమలు చేస్తున్నారు కాబట్టి ఇంత దాకా రాగలిగాము. ఆయన చెప్పే ప్రతి మాట అందరిలా చెప్పడం వదిలేయడం అని కాకుండా ఖచ్చితంగా దాన్ని ఆచరణలో పెట్టగలిగితే మాత్రమే ఆయన మాట్లాడడం అనేది ఆయన స్పెషాలిటీ. సో ప్రజలకి ఎప్పుడు కూడా చేయగలిగిందే ఆయన చెప్పి చేస్తారని మాత్రం చెప్పచ్చు. రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? చార్టెడ్ అకౌంటెంట్ మీరు. అలాంటి మీరు రాజకీయాల్లోకి రావడానికి ఒక ప్రత్యేక కారణం అయితే ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్గా మేము మా ఫ్యామిలీ అంతా, ఫాదర్ మదర్ అందరం కూడా మేము చిరంజీవి గారి అభిమానులం. యాక్చువల్గా ఫస్ట్ ఓట్ వేయడానికి కూడా ఆయన సినిమాలో ఉన్నప్పుడు సినిమాలు చూసాం, తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తే ఫస్ట్ ఓటు ఆయనకి వెయ్యాలి అని, అంటే మాకు అప్పుడు అంత పాలిటిక్స్ చేసేంత ఏజ్ లేకపోయినప్పటికీ వెయ్యాలి అనుకుని వేసిన వాళ్ళు. తర్వాత మాకు ఆపర్చునిటీ సార్ ఔత్సాహిక వేదికలు ఏర్పాటు చేశారు. అలా వెళ్ళి ఒక ప్లాట్ఫామ్ ద్వారా మేము ముందుకు వస్తే సార్ మాలోని దీన్ని రావాలి యూత్ కూడా అని చెప్పేసి మాకు ఆపర్చునిటీ ఇవ్వడం, ఈరోజు ఇక్కడి దాకా ఆ ప్రయాణం నడవడం అనేది జరిగింది. సో మాకు ఒక అభిమాని నుంచి ఒక పొలిటీషియన్ వరకు ఇక్కడి వరకు రాగలిగానంటే మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు లాగానే రామ్ చరణ్ ఉపాసన కూడా అనేక చారిటీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంత చిన్న వయసులోనే వాళ్ళు అంత పెద్ద పనులు చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? అంటే తండ్రికి తగ్గ మేము అభిమానులుగా ఉన్న మేమే ఇలా ఉన్నామంటే ఆ తండ్రికి తగిన కొడుకుగా ఆయన ఎంతగా ఇన్స్పైర్ అయి ఉంటారో, ఆ క్లైమేట్లో పెరిగిన వాళ్ళు ఇంకా ఎలా ఉంటారు, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి, అంత మంచి ఇంట్లో ఇది ఉన్నందుకు ఖచ్చితంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన చేస్తూ ఉంటే మేము కూడా ఇన్స్పైర్ అవుతున్నాం. చూస్తే ఇలా ఉంది, తండ్రికి తగినట్టుగా కొడుకు కూడా చేస్తున్నారు, ఆయన కూడా చేస్తున్నారు, సినిమాలు కూడా చేస్తున్నారు. అసలు ఇద్దరిని ఒక స్క్రీన్ మీద చూస్తే అసలు మేము లేడీసా ఏంటని కూడా మేము మర్చిపోయే స్థితిలో ఉంటాం. సో కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఒక సినిమానే కాదు, వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలు కూడా అంతే బాగా ఉంటాయి. మాత్రం ప్రతి పనిలోనూ వాళ్ళు ఇన్స్పైర్ చేయగలిగే ఇది అయితే వాళ్ళు ఉందని మాత్రం చెప్పచ్చు. నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యారు. ఇటు అన్నదమ్ములు అందరూ కూడా సినిమాల్లో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, ఇప్పుడు రాజకీయాల్లో కూడా వచ్చారు. నాగబాబు గారి గురించి చెప్పండి. సార్ చాలా ఇన్స్పైర్గా ఉంటారు, ఎందుకంటే పార్టీలో కూడా వీర మహిళలకి యాక్చువల్గా సార్ ఎప్పుడు కూడా మోటివేషన్ ఇస్తూనే ఉంటారు. ఏ చిన్న ఇది ఉన్నా ఫస్ట్ ఉమెన్స్కి సంబంధించి కార్యక్రమాలు చేయించడానికి కానీ దేనికైనా కానీ పర్సనల్గా కూడా చాలాసార్లు మాకు కర్నూలుకి వచ్చినప్పుడు కానీ నేనున్నాను, మీరు చెయ్యండి, ఏ ఇబ్బంది లేదు అని చాలా చాలా సపోర్టివ్గా లేడీస్కి అయితేనేమి, జన సైనికులకి అయితేనేమి, పాలిటిక్స్ విషయంలో కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. అందరికీ సపోర్ట్ చేస్తూనే ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. అలాగే ఇంకా మనకు తెలిసిందే సినీ ఫీల్డ్లో. సో కాబట్టి ప్రతి దాంట్లోనూ సపోర్టివ్గా అయితే ఉంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజుని ప్రతిసారి ఎలా చేస్తూ ఉంటారు? యాక్చువల్గా సార్ ఏదైతే మెసేజ్ ఇస్తారో, ఏదైతే చెట్లు నాటడం, తర్వాత గర్భిణీ స్త్రీలకి మనం ఫుడ్ అది అలాట్ చేయడం, తర్వాత వచ్చేసి బ్లడ్ డొనేషన్ 3 days డ్రైవ్ లాగా మేము ఏర్పాటు చేయడం, ఇలా ఏవైతే మనము ఉపయోగపడతాయో అలాంటి కార్యక్రమాలు 5 days లాగా మేము ప్రోగ్రామ్, సార్ చిరంజీవి గారిది అయితే, పవన్ కళ్యాణ్ గారి, ఇవి రామ్ చరణ్ గారి బర్త్డేస్ అన్నీ కూడా సేమ్ ఇలాగే 10 మందికి ఉపయోగపడే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఉంది. ఆయన పుట్టినరోజుకి ఏం చేస్తుంటారు? ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బ్లడ్ డొనేషన్ అనేది కామన్గా ఖచ్చితంగా చేస్తాం, ఎందుకంటే అందరికి ఉపయోగపడాలి కాబట్టి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఇంకెవరికైతే వీటికి సంబంధించిన పథకాలు కానీ వాటి గురించి కానీ ఇంకా గట్టిగా తీసుకెళ్ళడానికి సొసైటీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితే ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారు అనగానే హిందుత్వం, సనాతన ధర్మం అనే మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటిని మీరు ఆచరిస్తున్నారా? అంటే మీరు మీన్స్ వీర మహిళలు కావచ్చు, జన సైనికులు, ఆయన అభిమానులు. ఆయన ఏ బాట వేసినా, ఆయన ఏం ఆలోచించినా మాకన్నా 100 రెట్లు, మా అని కాదు అందరికన్నా 100 రెట్లు ఎక్కువగా ఆలోచించే ఒక మాట అనడం జరుగుతుంది. అందరిలాగా ఒక మాటని ఇంకోటి చేయడం ఆయనకు తెలియదు. ఏమన్నారో అదే చేసి చూపిస్తారు కాబట్టి ఆయన అదే ప్రకారంగా మేము వెళ్తాం, అందరం కూడా వర్క్ చేస్తాం.
పవన్ కళ్యాణ్ గారు ఎన్ని విమర్శలను, ఎన్ని ఆరోపణలను తట్టుకున్నారో, ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నారో మనం చూసాం. వాటిని చూసి మీకు ఎంత ఇన్స్పిరేషన్ గా అనిపిస్తూ ఉంటుంది? ఎలా వాటిని తీసుకుంటారు? అంటే సార్ అనుకుంటే మంచి లైఫ్లో ఆయన అడుగు పెడితే ఎన్నో మంచి మంచి ఆపర్చునిటీస్తో అసలు ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి సిచ్యువేషన్లో ఈ సిచ్యువేషన్లో ఈయన ఇక్కడికి రావడం ఏంటి, అసలు ప్రజల కోసం ఇలాంటి లీడర్ కూడా ఉంటారా అనే ఎవరైనా ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇన్స్పైర్గా, లేదు మనం ఇంకా చెయ్యాలి అన్న కసి యూత్లో అయినా ఈవెన్ ఓల్డ్ వాళ్ళు కూడా లేదు తను ఏవో చేస్తాడు అనే నమ్మకాన్ని ఆయన కలిగించారు. అది అలాగే ఉంది కూడా ఆయన సిచ్యువేషన్. సో అదే ఈరోజు మనం 21 to 21 అనే 100% స్ట్రైక్ రేట్ని ఈరోజు మనం చూడగలుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు రీల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరో అని అనిపించిన సందర్భం ఏంటి మీకు? ఖచ్చితంగా మేడం. 10 సంవత్సరాలు ఆయన పడినటువంటి ప్రతిపక్షం ఎంత నీచంగా మాట్లాడారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, చివరికి చిన్న ధర్నా చేయాలన్న పోలీసులని మోహరించి ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యి ప్రజలకు ప్రతిదీ నోటీస్ చేస్తుంటే చాలా హ్యాపీగా మేము కూటమిలో అంతకన్నా ఆయన ఏం చేస్తున్నారనే ఆనందం ప్రతి క్షణం ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళలు ఎంజాయ్ చేస్తున్నాం. మా సార్ ఇంత చేస్తున్నారు అనే హ్యాపీనెస్ని మేము ఆ రోజు ఎంత బాధపడ్డారో, ఎంత ఇబ్బంది పడ్డారో, ఆయన స్ట్రగుల్ అంతా కూడా ఈరోజు ప్రజలకి చెయ్యడానికి, ఆయన ఏంటి అని నిరూపించుకోవడానికి చాలా మంచి సిచ్యువేషన్ అయితే ఉందని అనుకుంటున్నాను. మహిళలు రాజకీయాల్లో నిలబడ్డం అంటే చిన్న విషయం కాదు. ఫీల్డ్ లెవెల్లో మీలాంటి వాళ్ళు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి? ఫీల్డ్ లెవెల్లో అంటే యాక్చువల్గా మేము చెప్పాలంటే మాకైతే మంచి క్లైమేట్ని పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ అండి, మనోహర్ గారు కానీ అందరూ కూడా మంచి క్లైమేట్ని ఇచ్చారు. ఎందుకంటే మాకు వీర మహిళలను ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి నాకు తెలిసినంత వరకు అంత ఇబ్బందులనే సిచ్యువేషన్ కన్నా మంచి క్లైమేట్ నుంచి మాకు ముందుకు నడిపించారు. ఈరోజు ఇక్కడ దాకా తీసుకొని రాగలిగారు. అలాగే మాకు కుటుంబం కూడా అలాగే సపోర్ట్ చేస్తుంది. బేసిక్గా అందరూ ఫ్యాన్స్ అవ్వడం వల్ల మా హస్బెండ్ కానీ, మదర్ కానీ అందరు కూడా. సో మేము ఒక మంచి ఆపర్చునిటీ వల్ల మేము రాగలిగామని చెప్పాలి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతోంది. ఎలా నడుస్తోంది పాలన? కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని ప్రతి ప్రజలు ఆనందంగా హ్యాపీగా చెప్తున్నారు. రిమోట్ ఏరియాస్లో కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి 100% స్ట్రైక్ రేట్లు ఎలా ఉందో 100% గవర్నమెంట్ ఈజ్ వెరీ గుడ్ అండ్ నైస్ అని మాత్రం చెప్పచ్చు. ఎమ్మిగనూరు జనసేన ఇన్ఛార్జిగా, అలాగే ఒక వీర మహిళగా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా పార్టీ ఇచ్చే ప్రతి పనిని నేను చేయడానికి రెడీగా ఉంటాను మ్యామ్. ఎనీ టైం సార్ ఏది అలాట్ చేసినా మేము వర్క్ చేయడానికి రెడీగా ఉంటాం. ప్రజలకి ఏదైనా కానీ ఉపయోగపడే కార్యక్రమం సార్ ఖచ్చితంగా చెప్తారు. వాటిలో భాగస్వామ్యం అవ్వడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం. కూటమి ప్రభుత్వం తరపున ఇంకేదైనా మాకు కార్యక్రమాలు ఏర్పాటు చేసినా ప్రజలకు మంచి చేయడానికి రెడీగా ఉంటాం. మీలాంటి వీర మహిళలు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఎంతో అవసరం. మీరు మరిన్ని ఉన్నత పదవులను కూడా అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రేఖ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.